కనుక అలా కాకుండా దేవుడు ఉద్దేశాలను నెరవేర్చేవారుగా మనం ఉందాం. అందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి ముఖ్య గమనిక ఏంటంటే జూన్ నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యకాలంలో ఈ సమైక్య సభను ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. మరి తేదీని ఖరారు చేస్తాం, పెద్దలందరి దగ్గరికి వెళతాం. అది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ జైశాలి పిడి సుందరరావు గారు మొదలుకొని చివరి వారి వరకు ముఖ్యులైన వాళ్ళందరికీ ఇన్విటేషన్ మేము పంపబోతున్నాం. కొంతమంది పెద్దలైన వాళ్ళ దగ్గర స్వయంగా నేనే వెళ్తాను, నేనే వెళ్ళి ఇన్విటేషన్ ఇస్తాను, ఖచ్చితంగా రమ్మని మనం ఆహ్వానిస్తాను. కనుక ప్రేమ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సమైక్య సభకు వచ్చి తీరాలి. రానివాడు ప్రేమ లేనివాడు. కాబట్టి ప్రియులారా, నిజంగా దేవుని ప్రేమ కోసం కలవాలి అన్న సదుద్దేశం ఒకవేళ ఎవరిలోనైనా ఉంటే వారు ఖచ్చితంగా ఆ సభకు వాళ్ళు వచ్చి తీరాలి. ఎంతోమంది వేలాది మంది ప్రజలు ఈరోజు ఎదురు చూస్తున్నారండి, ఎప్పుడు ఆ సభ చెప్పండి, ఎప్పుడు సభ అని. అది విజయవాడ ముఖ్య పట్టణంగా చేసుకొని అక్కడ మేము కేంద్రంగా చేసుకొని దాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం, అందరికీ అందుబాటులో ఉండడం కోసం. కనుక ఈ సమైక్య సభ కోసం మీరు ప్రార్థన చేయండి. ఇక అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారండి, మేం చేస్తాం దీనికి డబ్బులు మేము పెట్టుబడి పెడతామని. చాలా సంతోషం ప్రియులారా. చేదురు కానీ వచ్చే వాళ్ళందరికీ భోజనం పెడుతురు కానీ వచ్చే వాళ్ళందరికీ ఆశ్రయం ఎదురు కానీ వచ్చే వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు మనం చేద్దాం. కానీ ఆ సమైక్య సభలోని సంతోషాన్ని మనం పంచుకుందాం. అలాగే ప్రియులారా, మరి రేపటి వారం 24, 25, 26 సదాశివపేటలో మీటింగులు. అలాగే మార్చి నెల మీ అందరికీ తెలుసు 7, 8, 9 గణపవరం, 10, 11, 12 తణుకు. అలాగే మార్చి నెల 16, 17, 18 మైలవరం. ఏమండి, అలాగే మరి జబల్పూర్లోను, జగ్గైపేటలోను, జహీరాబాద్లోను, ఏమండి, తర్వాత రాయచూరులోను ఇంకా ఎన్నో విస్తృతమైన మీటింగ్లు ఉన్నాయి. ఈ మీటింగ్లన్నీ కూడా క్రొత్త అంశాలతో మీ ముందుకు రాబోతుంది రెసిడెన్షియల్ బైబిల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. మరి అన్ని కూడా ప్రత్యక్ష ప్రసారంగా లైవ్లో మీకు చూపించబోతున్నాం. కనుక సభలన్నిటి కోసం కూడా ప్రార్థించండి. ఎంతో మంది మమ్మల్ని అవమానపరిచినా, ఎంతో మంది కించపరిచినా, ఏమండి, నేను నిస్వార్థమైన మనసుతో డబ్బులు పుచ్చుకోకుండా ప్రజల దగ్గరికి వెళుతుంటే, ఏమండి, నాకు సభలు లేవని ప్రజల దగ్గరికి వెళ్ళి బతిమాలి మీటింగ్లు పెట్టించుకుంటున్నాను అని చాలామంది అపవాదులు వేస్తున్నారు. అవి నిజం కాదు ప్రియులారా. నిజంగా మీరు నమ్మరు, బారులు తీరి నిలబడ్డారండి మన మీటింగ్లో. బారులు తీరి మాకు మీటింగ్లు డేట్లు ఇప్పించండి అని నా గుమ్మంలో, అంటే నేను ఏ రూమ్లో అయితే ఉన్నా నా గుమ్మం బయట నిలిచుండిపోయారండి దగ్గర 150 మంది ప్రజలు. కనుక్కొని మీరు ఎలాగైనా మా ఊరికి రావాలి, ఎలాగైనా మీరు మాకు సభల డేట్లు ఇప్పించాలి. ఏమండి, నిస్వార్థమైన మనసుతో పెట్టించాలన్న మనసు వాళ్ళది, నిస్వార్థమైన దేవుడు పని చేయాలన్న మనసు నాది. అంతేగాని ధనాన్ని ఆశించేది ఈపాటికి రేటు పెట్టేద్దనండి, ఈపాటికే రేటు పెట్టేదను, డబ్బును కోరుకునేవాడిని కాను. అలాగని నాకు ఏ లోటు లేదండి. మహానుభావుడు దేవుని దయ, నిజమైన నా తండ్రి దయ వల్ల నేను బ్రతుకుతున్నానండి. నిజమైన నా తండ్రి దయ వల్ల బ్రతుకుతున్నాను ప్రియులారా. కనుక నన్ను ఆదరిస్తున్నాడు నా పరలోకపు తండ్రి, నన్ను నడిపిస్తున్నాడు, నన్ను ప్రోత్సహిస్తున్నాడు, నన్ను ముందుకు నిలబెడుతున్నాడు. అందుకు మీ అందరి ప్రార్థనలు నాకు కావాలి. మరి పిల్లలందరూ దేవుని జ్ఞానంలో ఎదుగుతున్నారు. ఎందరో మంది, కొంతమంది కొత్త విద్యార్థులు కూడా చేరుతున్నారు. మరి కొంతమంది రాబోయే కాలంలో చేరబోతున్నారు మార్చి నెలలో. కాబట్టి ఆర్బీ యూనివర్సిటీలో దేవుని వేద విద్యను అభ్యసిస్తున్న పిల్లలందరి కోసం మీరు ప్రార్థించండి. వందలాది మంది పిల్లల కోసం, అలాగే జరగబోయే సభలన్నిటి కోసం ప్రార్థించండి. మరి సమైక్య సభ కోసం ముఖ్యంగా ప్రార్థించండి. అలాగే సుప్రీంకోర్టులో బైబిల్కు రాబోయే గొప్ప ఖ్యాతి ఘనత కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ మరి ప్రకటనలు ముగిస్తున్నాను.